ఎవ్రీవన్, ఇంట్లో చేసిన ఏ స్వీట్ అయినా చాలా రుచిగా ఉంటుందండి. పెద్దగా కష్టపడక్కర్లేదు, ఫ్యాన్సీ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం ఉండదు. అందుకే ఈరోజు మీకు నేను ఒక టేస్టీ స్వీట్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పటి వరకు మీరు ఇది ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు చాలా చాలా నచ్చుతుంది. చేయడం కూడా చాలా సింపుల్ అన్నమాట. సో వీడియోలోకి చూద్దామా ఎలా తయారు చేసుకోవాలో, పదండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని 1 కప్పుతో బొంబాయి రవ్వ తీసుకోవాలి. సూజీ అంటారు కదా, అది ఈ మిక్సీ జార్లోనే వేసేసుకోవాలి. అలాగే ఏ కప్తో మీరు బొంబాయి రవ్వ తీసుకున్నారో అదే కప్పుతో పంచదార కూడా తీసుకోవాలి. ఈ పంచదార కూడా ఈ మిక్సీ జార్లో వేసేసుకోవాలి. అలాగే మీరు యాలకుల పౌడర్ అయినా వేసుకోవాలి. నేను ఇక్కడ యాలకుల పౌడర్ వేసుకున్నానండి. 1 టీ స్పూన్ వేసుకోవాలి. వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మిక్సీ చేసేసుకోవాలి, మెత్తగా పౌడర్ లాగా అనమాట. మిక్సీ చేసిన తర్వాత ఒక ప్లేట్లో ఇదంతా షిఫ్ట్ చేసేసుకోవాలి. తర్వాత మీరు ఎండు కొబ్బరికూర వేసుకోవాలండి. 3 టీ స్పూన్ వేసుకోవాలన్నమాట. వేసుకున్నారనుకోండి చాలా రుచిగా ఉంటుందన్నమాట. ఇలా వేసిన తర్వాత 1/2 టీ స్పూన్ మీరు ఉప్పు వేసుకోవాలి. తర్వాత 2 చిటికలు మీరు బేకింగ్ సోడా వేసుకోవాలన్నమాట. ఎక్కువ వేసుకోకండి, 2 అనమాట. జస్ట్ ఇలా తీసుకొని వేసేసుకోవాలి, అంతే. తర్వాత 1/4 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఇది ఫ్రీడమ్ ఆయిలేనండి, ఏ ఫ్లేవర్ ఆయిల్ మాత్రం వేసుకోకండి. ఆయిల్ వేసిన తర్వాత ఇదంతా బాగా కలిసినట్టు కలుపుకోవాలండి. ఇలా చేత్తో రబ్ చేస్తూ కలుపుకోవాలన్నమాట. ఇలా బాగా కలిపిన తర్వాత కొంచెం మీరు పిండి తీసుకొని నొక్కి చూసారనుకోండి, గట్టిగా అయిపోవాలన్నమాట. అలా అవ్వాలి, అంతే. ఇప్పుడు పాలు వేసుకోవాలండి. పచ్చి పాలు కాదు, మరిగించిన పాలు, చల్లటి పాలు అనమాట. ఫ్రిడ్జ్లో పాలు కాదండి, రూమ్ టెంపరేచర్లో ఉండాలి. సో పాలు వేసిన తర్వాత ఇదంతా బాగా కలిసినట్టు కలుపుకోవాలి. కలిపిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి, కొంచెం జారుగా ఉంది కదా. ఇప్పుడు మైదా వేసుకోవాలండి. నేను ఇక్కడ 1.5 కప్పు మైదా తీసుకున్నాను. ఫస్ట్ మీరు 1 కప్పు మైదా వేయండి, ఒకసారి బాగా కలపండి. మీకు ఇంకా లూజ్గా ఉంది బ్యాటర్ అనిపిస్తే ఇంకో 1/2 కప్పు వేయండి. సపోజ్ మీకు 1 కప్పు మైదాకే గట్టిగా వచ్చేసింది బ్యాటర్ అంటే మీరు ఇంకా వేయక్కర్లేదనమాట. నాకైతే అంటే ఈ మెజర్మెంట్స్తో అయితే 1.5 కప్పు మైదా యూజ్ అయ్యిందండి. మైదా వేసిన తర్వాత ఇదంతా బాగా కలిసినట్టు కలుపుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు మూత పెట్టుకొని 1 అరగంట పక్కన పెట్టేసుకోవాలి. అరగంట తర్వాత నేను మూత ఓపెన్ చేశాను. మీకు నేను చూపిస్తాను చూడండి, పిండి లోపల ఎంత గుల్లగా కనిపిస్తుంది కదా, మీకు ఇలా ఉండాలన్నమాట. అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుందండి స్వీటు. చూస్తున్నారు కదా, ఇలా అనమాట. ఇప్పుడు మీరు స్పూన్తోని చిన్న చిన్న ముద్దలు తీసుకొని ఉండల్లాగా చుట్టుకోవాలన్నమాట. మీరు ఏ సైజ్ అయితే ఆ సైజ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ మీడియం సైజులో చేసుకున్నాను. మీరు చిన్న చిన్నవి కూడా చేసుకోవచ్చు, బట్ పెద్ద సైజు మాత్రం చేసుకోకండి. నేనైతే మీడియం సైజ్ అనమాట. ఇలా అన్నీ చేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోని డీప్ ఫ్రై చేసినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి, హై ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని లో చేసుకొని ఇవి వేసుకోవాలన్నమాట. ఎక్కువ వేసుకోకండి, కడాయికి ఎన్ని పడతాయి అన్నీ వేసుకోవాలి. అంటే కొంచెం గ్యాప్ ఉండాలన్నమాట, అలా వేసుకుంటే సరిపోతుంది. వేసిన తర్వాత వెంటనే గరిటె పెట్టి ఇటు అటు టర్న్ చేయకండి. అండ్ ఇవి లో ఫ్లేమ్లోనే ఫ్రై అవ్వాలన్నమాట. మీడియం అయినా హై అయినా చేయకండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకోవాలండి. అన్ని వైపులు గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేయాలన్నమాట. అండ్ ఇలా క్రాక్స్ కూడా వస్తాయండి, మీరు చూస్తున్నారు కదా. ఇలా క్రాక్స్ వస్తేనే ఈ రెసిపీ పర్ఫెక్ట్గా ఉన్నట్టు అనమాట. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉంటుంది. అండ్ ఇవి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా. ఇవి మెత్తగా ఉంటాయండి వేడిగా ఉన్నప్పుడు, అందుకే మీరు జాగ్రత్తగా తీసుకోవాలి. ఒక స్ట్రెయినర్ తీసుకోండి, ఇలా ఒక్కొక్కటి స్ట్రెయినర్లో వేసుకోండి. మెత్తగా ఉంటాయి, మీకు అనిపిస్తాయి మెత్తగా ఉన్నాయి ఇవి గట్టిగా అవుతాయని. చల్లగా అయిన తర్వాత చాలా గట్టిగా అయిపోతాయండి, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా స్ట్రెయినర్లో వేసుకున్నాం కదండి, ఇది ప్లేట్లో వేయకండి, మెత్తగా ఉంటాయి కదా, బ్రేక్ అయిపోతాయి. స్ట్రెయినర్తోనే అలా పక్కన పెట్టేసేయండి. 2-3 నిమిషాల్లో చల్లగా అయిపోతాయండి. చల్లగైన తర్వాతే మీరు ప్లేట్లో వేసుకోవాలన్నమాట. అండ్ మీరు నెక్స్ట్ బ్యాచ్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ని మళ్ళీ హీట్ చేసుకొని ఫ్లేమ్ని లో చేసుకొని వీటిని వేసుకోవాలన్నమాట. అంతేనండి, రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత ఈజీయో. ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మీరు 15 రోజుల వరకు స్టోర్ కూడా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ట్రై చేశాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ స్వీట్ అండ్ స్నాక్ బై కృతికాకి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. బాయ్ బాయ్.